సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. అందరూ కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. అందులో కూడా ఏంటంటే చాలామంది రిటర్న్స్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే నాకు హయ్యర్ రిటర్న్స్ కావాలి, పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే చాలామంది స్మాల్ క్యాప్స్ కేటగిరీకి వెళ్తూ ఉంటారు. బట్ ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరి కోసం, ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అందులో ఇండియాలో ఉన్న 35-40 స్మాల్ క్యాప్ ఫండ్లో ఏవి బాగా ఉన్నాయి, ఏవి వెల్ రేటెడ్ అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద వెబ్సైట్స్, ఓకే, లాంగ్ టర్మ్కి ఏవి బెస్ట్, మళ్ళీ మీరు కొత్తగా లంసమ్ పెట్టాలనుకున్నా ఆర్ జనరల్గా ఏంటంటే ఇవి సూటబుల్ అయ్యేది ఎస్ఐపిస్కి స్మాల్ క్యాప్స్. సో స్మాల్ క్యాప్లో ఎస్ఐపి కోసం ఎటువంటి ఫండ్స్ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే 30కి 30 అందరికీ సూటబుల్ కాకపోవచ్చు అండ్ మంచి పర్ఫామ్ చేయకపోవచ్చు. సో నేను మల్టిపుల్ రీసెర్చ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ప్రకారం సార్ట్అవుట్ చేసి డేటా ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో మనం చూసుకుంటే స్టార్ట్ విత్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి సూట్ అవుతాయి. స్మాల్ క్యాప్ ఏంటంటే జనరల్గా హయ్యర్ రిస్క్తో కూడుకున్న ఫండ్స్ అన్నమాట. ఎందుకు వాళ్ళు స్మాల్ క్యాప్ ఫండ్ కంపెనీస్లో పెడతారు. స్మాల్ క్యాప్ అని ఇండియాలో డెఫినేషన్ ఏంటంటే మార్కెట్ క్యాప్ ప్రకారము మనం కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేసినప్పుడు 251 నంబర్ నుంచి లిస్టెడ్ నియర్లీ 9,200 వరకు ఉన్నాయి. మిగిలిన ఫండ్స్ అంటే 9,000 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్, మైక్రో అలా పేర్లు పెడతామన్నమాట. సో అలాంటప్పుడు ఎందుకు రిస్కీ అనే క్వశ్చన్ చాలామంది, ఇది కూడా లిస్ట్ అయింది, ఎందుకు రిస్క్ అని అంటారు. ఎందుకంటే ఇవి స్మాల్ కంపెనీస్, ఇంకా ప్రూవెన్ బిజినెస్ మోడల్, ఇంకా కష్టాలు చూడలేదు జర్నీలో, ఆర్ ఓన్లీ ఒక స్మాల్ రీజన్లో ఉంది, స్ట్రెంగ్త్ కొంచెమే ఉంది, ఇప్పుడిప్పుడే ఎక్స్పాండ్ అవుతున్నారు, వాళ్ళని ఎవరు ఇంకా కాంపిటీటర్స్ సీరియస్గా తీసుకోవట్లేదు. సో ఛాలెంజెస్ లేని కంపెనీ ఇప్పటివరకు బాగా ఫాస్ట్గా గ్రో అయింది. బట్ ఇక్కడ నుంచి ముందుకు గ్రో కావాలంటే ప్రాబబ్లీ క్యాపిటల్ ఎక్కువ అవసరం వస్తుందేమో, ఆర్ ఎక్స్పీరియన్స్ అవసరం వస్తుందేమో. సో చాలా ఇఫ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఆ ఇఫ్స్ అనేది ఆన్సర్ దొరికితే, ఆ మేనేజ్మెంట్ ఆన్సర్ చేస్తేనే ఆ కంపెనీస్ గ్రో అవుతాయి, వాటి కంపెనీస్ యొక్క షేర్లు కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి, అవి పర్ఫామ్ చేస్తేనే మీ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా గ్రో అవుతాయి. సో మంచి రిటర్న్స్ రావాలి అంటే యూజువల్లీ ఇవి కొంచెం రిస్క్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ వోలటైల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో, ఈ కేటగిరీలో. దానివల్ల ఏంటంటే ఎవరైతే తట్టుకోలేరు, అంటే మీ క్యాపిటల్ మీరు 5 లక్షలు పెట్టారు, 5 లక్షలు 4,40,000 చూసి తట్టుకోలేరు, అలాంటి వాళ్ళకి స్మాల్ క్యాప్స్ పనికిరావు. మీరు ఓన్లీ ఈక్విటీలో చేయాలనుకుంటే లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్కి స్టిక్ అవ్వండి, కానీ స్మాల్ క్యాప్ రాకండి. సో ఇది ఫర్ హయ్యర్ రిస్క్ టేకర్స్కి. ఇక్కడ కూడా ఇందులో ఇంకో క్వశ్చన్ కామన్గా వస్తుంది ఏంటంటే స్మాల్ క్యాప్లో లంసమ్ పెట్టచ్చా, ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చా. సో జనరల్గా నేను సజెస్ట్ చేసేది ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయమంటాను. ఎందుకంటే మనము యావరేజ్ చేసుకుంటున్నాం, మార్కెట్స్ వోలటైల్ ఉన్నా కానీ ఎలా ఉన్నా సరే అప్స్ అండ్ డౌన్స్ మనం చేస్తాం. సేమ్ వే లంసమ్ ఎప్పుడు పెట్టాలనే క్వశ్చన్ కూడా వస్తుంది. లంసమ్ ఎప్పుడు పెట్టాలంటే ఈ అమౌంట్ నీకు ఒక 5-6 సంవత్సరాల వరకు అస్సలు అవసరం లేదు, నీకు తెలుసు ఇందులో పెట్టే అమౌంట్ నాకు అస్సలు అవసరం లేదు, అలాంటప్పుడు పెట్టుకోండి. అక్కడ కూడా ఏంటంటే ఒక ఎస్టీపీ ద్వారా ఒక 3 నెలల యావరేజో, 2 నెలల యావరేజో, 4 నెలల యావరేజో తీసుకోండి. ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టి ప్రతి వారము డైలీ ఎస్టీపీ పెట్టి ట్రాన్స్ఫర్ చేసి మీకు కనుక్కున్న స్మాల్ క్యాప్ పెడితే ఒక యావరేజ్ ఎంట్రీ అనేది అవుతుందన్నమాట. ఒకే రోజు పెట్టేసి మార్కెట్ పడిపోతే, ఎందుకంటే ఇది వోలటైల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి స్మాల్ క్యాప్లో, మనం ఎంత లాంగ్ టర్మ్ కనుక్కున్నా సరే మన పోర్ట్ఫోలియోలో నెగటివ్ కనబడితే మనం తట్టుకోలేము. అలాంటప్పుడు ఎస్టీపీ ద్వారా పెట్టచ్చు, ఆర్ ఎస్ఐపి ద్వారా పెట్టచ్చు. సో ఇందులో కూడా రకరకాలు, నేను చెప్పినట్టు ఒక 35-40 ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో స్మాల్ క్యాప్ కేటగిరీలో. ఈ కేటగిరీలో కూడా ఎందుకంటే ఇంకొక అడ్వాంటేజ్ అని కానివ్వండి, ఇంకొక డిసడ్వాంటేజ్ కానీ ఏంటంటే స్మాల్ క్యాప్ కేటగిరీకి యూనివర్స్ అంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం పెద్దగా ఉంది. ఎందుకంటే లార్జ్ క్యాప్లో ఓన్లీ టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి, మిడ్ క్యాప్లో 51 నుంచి 250 వరకు ఇన్వెస్ట్ చేస్తారు, బట్ స్మాల్ క్యాప్ 251 నుంచి 900, అంటే యూనివర్స్ ఈజ్ బిగ్. సో వేరియేషన్ కూడా కేటగిరీలో హయ్యర్గా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఒక్కొక్క రకం, అంటే
తను చూస్ చేసుకునే ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా డిఫరెంట్ ఉంటాయి. అందుకే ఓవర్‌లాప్స్ కూడా అక్రాస్ సేమ్ కేటగిరీ బట్ డిఫరెంట్ కంపెనీ ఫండ్స్ చూసుకుంటే లెస్ ఓవర్‌లాప్ ఉండేది స్మాల్ క్యాప్ కేటగిరీ. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఒక్కొక్కరు ఒక్కో రకమైన సెక్టర్లు గానియండి, ఆ సెక్టర్‌లో కూడా ఒక్కొక్కరి ఇన్వెస్ట్‌మెంట్ థీసిస్ ఉంటుంది. అంటే నేను ఇందుకు ఇట్లాంటి వాటిలో కొంటాను, ఇట్లాంటి వాటిలోనే పెడతానని ప్రతి ఫండ్ మేనేజర్‌కి ఒక రూల్ గాని ఒకటి అప్లై చేసుకుంటారు. సో, ఇక్కడ వేరియేషన్ ఎక్కువుంటుంది. సో, ఇప్పుడు కమింగ్ టు కొన్ని ఫండ్స్ అంటే మంచి రేటింగ్ 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ అని ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, ఫండ్ మేనేజర్‌ని కానీ అండ్ ఆ యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ, పాస్ట్ రిటర్న్స్ కానియండి అండ్ వాటి యొక్క నంబర్స్ ఏమంటారు స్టాండర్డ్ డీవియేషన్ గానీ, ఆల్ఫా గానీ, మిగిలిన అన్ని నంబర్స్ బీటా గానీ చూసుకొని దాని బేసిస్ మీద ఈ రేటింగ్స్ ఇస్తా ఉంటాయి మల్టిపుల్ ఏజెన్సీస్. సో, ఇక్కడ మనం అది డిస్కస్ చేస్తున్నాము. సో, మనం చూసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్, ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 2 కూడా 5 స్టార్ రేటెడ్. సో, ఇక్కడ చూసుకుంటే మనము ఒక ₹1000 మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్‌లో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ₹1000 ఎస్ఐపి. కొన్నిట్లలో మాత్రం నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానీ, క్వాంట్ స్మాల్ క్యాప్ కానీ అండ్ టాటా స్మాల్ క్యాప్ కానీ ఇవి 5,000 ఉన్నాయి. మిగిలినన్నింటికి కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ 100,000 ఇన్వెస్ట్‌మెంట్స్. సో, స్మాల్ క్యాప్‌లో దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చూస్తూ ఉంటాం. సో, ఎక్స్‌పెన్స్ రేషియోల వైపు చూసుకున్నా కానీ మనకి ఇక్కడ తక్కువగానే ఉంది. 0.4 ఉంది ఈ 2 ఫండ్స్ కూడా. దెన్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 ఇయర్ రిటర్న్స్ మార్కెట్స్ బాగా లేకుండే ఈ టైంలో. బట్ స్టిల్ ఈ టైంలో కూడా ఈ ఫండ్ 4.3%, ఇది 5.5% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో, లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 33.1% రిటర్న్స్ ఇచ్చాయి. సో, అలాంటప్పుడు ఇది లాంగ్ టర్మ్‌కి నేను చెప్పినట్టు 5 ఇయర్స్ ప్లస్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి అన్నది ఇందుకే అనమాట. షార్ట్ టర్మ్‌లో మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ లాంగ్ టర్మ్ మాత్రం వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తాయి. సేమ్ వే ఇన్వెస్కో కూడా 32.9 ఇచ్చింది 5 ఇయర్స్ యావరేజ్ సిఏజీఆర్. సేమ్ వే నెక్స్ట్ బెస్ట్ 4 స్టార్ రేటెడ్ స్మాల్ క్యాప్‌లో చూసుకుంటే ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎడిల్‌వైస్ స్మాల్ క్యాప్ ఫండ్ దీస్ ఆర్ ఆల్సో ఇవి కూడా చూస్తే 30 రేంజ్‌లోనే ఇచ్చాయి. ఇవి మొత్తం 4 అండ్ 5 రేటింగ్ ఇచ్చిన ఫండ్స్ అన్నీ కూడా లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 30+ ఉన్నాయి. ఇందులో 1-2 ఫండ్స్ అయితే లాంగర్ టర్మ్ ఇది 10 ఇయర్స్ ప్లస్ ఉన్నాయి. బట్ సమ్ ఆఫ్ దెమ్ రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. బట్ 5 ఇయర్స్ ఈజ్ ఎ డీసెంట్ టైమ్ టు సీ దర్ హిస్టరీ చూసుకోవడానికి. అండ్ వీటి స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఎక్కువగానే ఉంది. సో, యూజువల్లీ స్టాండర్డ్ డీవియేషన్ అంటే రిస్క్ తీసుకుంటేనే మనకు రిటర్న్స్ వస్తాయి. సో, ఆ లెక్కన చూస్తే ఇవి బాగా ఉన్నాయి. సో, ఈ 7 ఫండ్స్ చూసుకుంటే వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీరు ఎస్ఐపి ద్వారా మీరు సొంతంగా అయితే పర్లేదు, లేదంటే మీ యొక్క అడ్వైజర్తో మాట్లాడేసేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో టాటా స్మాల్ క్యాప్ కానీ, క్వాంట్ స్మాల్ క్యాప్ కానీ, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానీ, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా, ఎడిల్‌వైస్ స్మాల్ ఈ 2 బంధన్ అండ్ ఇన్వెస్కో ఇవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి జనరల్గా. అట్లా అని చెప్పేసి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఒక డిస్క్లైమర్ ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి గ్యారంటీ కాదు. బట్ జనరల్గా ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ యూజువల్లీ అలా వస్తున్నప్పుడు కన్సిస్టెంట్గా వస్తే మాత్రం ఒక ఫండ్ ప్రతి క్వార్టర్లో చూసుకున్న ప్రతి ఇయర్కి రిటర్న్స్లో కూడా కన్సిస్టెంట్గా టాప్ 5లో ఉంది ఆర్ ఎప్పుడు కూడా 4 and 5 స్టార్ రేటెడ్ ఉంది అంటే మాత్రం దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ ఆ ఫండ్ ఫ్యూచర్లో కూడా అలాగే రిటర్న్స్ ఇవ్వచ్చు అనేది మనకి గైడెన్స్ అనమాట. సో, అందుకోసమే ఈ 6 ఫండ్స్ 2025లో మీరు ఎస్ఐపి స్మాల్ క్యాప్లో చేయాలంటే వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఐపికి కానీ ఆర్ ఈవెన్ లంసమ్ కూడా. ఎనీ క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.